ఇప్పుడైతే మనకి బీసీల ఐక్యత, ఆత్మగౌరవం, అధికారం అని బీసీ సింహగర్జన అని చెప్పేసి మనకి బహిరంగంగా భారీగా సభను నిర్వహించడం జరిగింది రామచంద్రరావు గారు. మరి ఇదే విధంగా చూసుకున్నట్టయితే బీసీలకు అణగదొక్కడం కానీ, వాళ్ళకి జరిగే అన్యాయం ఏ అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా కానీ అది జరుగుతూనే ఉంది. మరి ఈసారైనా రామచంద్ర గారి రూపంలో ఆయన మారే అవకాశం ఉందంటారా? 100కి 100% ఇటు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా, అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2 రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా బీసీవై పార్టీ భారీ ఎత్తున అధికారంలోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకాలం ఎదురు చూశారు ఎవరు వస్తారా అని. మా గతంలో చూసుకున్నా కూడా ఎలక్షన్ టైం బాగా దగ్గర అయిపోవడం వల్ల, పార్టీ ప్రజల్లోకి వెళ్ళకపోవడం వల్ల, ఆయన చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళకపోవడం వల్ల, సోషల్ మీడియాలో మేము పబ్లిసిటీ చేసుకోకపోవడం వల్ల మేము చేసాం తప్పది. మేము చేసిన ప్రతి కార్యక్రమం కూడా సోషల్ మీడియాలో కావచ్చు, మీడియా ద్వారా మీడియా మిత్రులందరి ద్వారా కావచ్చు, మేము ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగి ఉండుంటే బీసీవై పార్టీ మొన్న ఎలక్షన్లోనే చాలా వరకు విజయం సాధించే అవకాశాలు ఉండేది. కానీ మా మా బ్యాడ్ లక్, లేకపోతే మాకు అది అవసరం లేదు, ప్రజలకి మంచి చేయడమే ఒకటే లక్ష్యంగా అని మా నాయకుడు అనుకోవడం వల్ల కావచ్చు, ఈ యొక్క పార్టీకి జనాలకు తెలియకపోవడం వల్ల కొంతగా లేట్ అయింది తప్పితే, ఇబ్బంది అయింది తప్పితే 29కి ఖచ్చితంగా బీసీవై పార్టీ మా జాతీయ అధ్యక్షులు ఖచ్చితంగా సీఎం అయి తీరుతారు. ఆ లక్ష్యంగానే ప్రతి బీసీ కూడా వర్క్ చేస్తున్నారని మీకు తెలియపరుస్తాను. గతంలో చూసుకున్నట్టయితే అగ్రకులస్తులే మనకి పార్టీలో ఉండడం జరిగింది, అధికారంలో ఉండడం జరిగింది. మరి ఆ రోజున ఎత్తని గొంతు ఈ రోజున ఎందుకు ఎత్తుతున్నారు అంటే అప్పుడున్న పరిపాలన సమస్యలు కనిపించలేదా? అంటే ఆ సమస్యలు అప్పుడు లేదా? బీసీల్లో మీరు అన్నట్టుగా పూర్వం నుంచి కూడా జరుగుతున్న ఇబ్బందులేవి, కానీ అప్పుడుతో పోల్చుకుంటే ఇంకా పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ తగ్గట్లా. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో పార్టీలు వచ్చినాయి బీసీల పట్ల మేము పోరాడతామని చెప్పేసి, కానీ వాళ్ళ స్వార్థాలకి వాళ్ళు అమ్ముడుపోవడం వల్ల ఈ యొక్క బీసీలను పట్టించుకోకుండా బీసీ నాయకుడు ఎవడొస్తే మన డబ్బుతో కొనేయడం, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలా రామచంద్ర యాదవ్ గారిని కూడా కొందామని చూశారు. అది వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఈ రోజు రామచంద్ర యాదవ్ గారి మీద ఇన్ని తప్పుడు కేసులు పెట్టి ఈ తప్పుడు వ్యవహారాలన్నీ చేసుకుంటూ వస్తుంది ఈ కూటమి గవర్నమెంట్. అంటే కూటమి ప్రభుత్వంలో జరిగిన అన్యాయం పక్కన పెడితే ఇప్పుడు బీసీల రిజర్వేషన్ గురించి తెలంగాణ అయినా కానీ ఏపీలో అయినా కానీ చాలా పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మరి వారి రిజర్వేషన్లను వాళ్ళని కేటాయించే అవకాశం ఉంది అంటారా? మరి ఏ విధంగా దాని గురించి రామచంద్రరావు గారి పోరాటాలు చేస్తారు? మరి దాని గురించి ప్రశ్నించే గొంతుగా ఎంతవరకు ముందుకెళ్తారు? ఇప్పుడు చిన్న విషయం చెప్తాను. ఎగ్జాంపుల్, ఇంకా నా చేతిలో 2 వస్తువులు ఉన్నాయి. ఈ 2 వస్తువులు ఇద్దరు పంచుకోమంటే చెరొకటి తీసుకుంటారు. ఈ 2 వస్తువులని 10 మంది పంచుకోమంటే ఏం చేయాలి? వీటిని ఏం చేయాలి? ఏదో సినిమా ఉంది, శ్రీరామ్ దాస్ సినిమా ఏదో ఉంది, గుడి కడుతుంటే వనరులు ఎక్కడ పోతున్నాయని రామదాస్ గారిని అడిగితే ఆయన ఐసు మొక్క తెచ్చి చూపిస్తాడు. అదేవిధంగా ఇప్పుడు తడుపుతున్నారు, చేతులు తడుపుతున్నారు అంతే తప్పితే ఆ బీసీల నాయకులు వాళ్ళకి చెప్పుల కింద పెట్టుకుని వాళ్ళ నాయకులకే ఒక 2 లక్షలు 3 లక్షలు రుణమాఫీ లోన్లు ఇచ్చి అక్కడతో క్లోజ్ చేస్తున్నారు. ఇలాగా కోట్ల మంది ఉంటే మీరు ఇచ్చేది 5-10 లోన్లు కోట్ల మందికి. మీరు కోట్ల మంది బీసీలు ఉంటే మీరు ఇచ్చే ఉద్యోగాలు 5-10. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకి అతి తక్కువ రేటుకి అమరావతిలో భూములను కట్టబెడుతుంది ఈ కూటమి గవర్నమెంట్. ఆ కార్పొరేట్ కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? వీళ్ళ బంధువర్గం కాదా? వీళ్ళ యొక్క శ్రేయాభిలాషులు కాదా? వీళ్ళంతానే వాళ్ళ వర్గాలకే కార్పొరేట్ కంపెనీల పేర్లతో వేల ఎకరాలని రైతుల దగ్గర లాక్కుని అతి తక్కువ రేటుకు ఇక్కడ రైతుల దగ్గర ఉచితంగా లాక్కుంటున్నారు. అతి తక్కువ రేటుకు వాళ్ళ పేర్లకి. అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకి భూములు అమ్ముకొని మళ్ళీ డబ్బులు పంచుకుని ఓట్లు కొనుక్కునే కార్యక్రమం తప్పితే ఇది ప్రజలకు ఏం మంచి చేసే కార్యక్రమం కాదు. ఇది కార్యక్రమంలో భాగంగా మా అధ్యక్షుడు అడుగుతుంది ఏంటి? బీసీల రక్షణ చట్టం తెస్తానని ఎందుకు తేలేదు? బీసీల రక్షణ చట్టం అడ్డు పెట్టుకుని మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఇప్పటి వరకు మీరు బీసీల రక్షణ చట్టం కోసం మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీ మినిస్టర్లు కావచ్చు, మీ నాయకులు కావచ్చు ఎవరు ఎందుకు మాట్లాడలేదని ఆయన పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అమరావతిలో వేల ఎకరాలను వాళ్ళు ఇష్టారాజంగా అమ్ముకు తప్పుతున్నారు. ఈ కార్యక్రమంలో బీసీలకు ఎకరాలు ఇవ్వండి, ఆ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే రేటుగా మాకు ఇవ్వండి, మాకు ఊరుకునే వద్దు, ఆ అమౌంట్ మేము ఇచ్చేస్తామంటుంటే దానిపైన వాళ్ళు మాట్లాడట్లేదు. రిజర్వేషన్ బీసీలకు పెంచిన తర్వాత అదర కులాలను మీరు బీసీలో చేర్చాలి. ఈ అదర కులాలను చేస్తున్నారు తప్ప బీసీల యొక్క పర్సంటేజ్ అనేది పెంచట్లా. రిజర్వేషన్ పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ అలాగే ఉంచి మీరు అదర్ కమ్యూనిటీని తీసుకొచ్చి బీసీలో కలపడం వల్ల ఇక్కడ ఉన్న బీసీలు అందరూ నష్టపోతూ ఉన్నారు. దానిపైన మీరు ఎవరు స్పందించకపోతే
రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా బీసీవై పార్టీ అధికారంలోకి వస్తుంది. అది మాకు మంచిది అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు చేసే ప్రతి తప్పుడు కార్యక్రమం మా పార్టీ జనంలోకి తీసుకెళ్తుందన్న కక్షతో మీరు తప్పుడు కేసులు పెడుతున్నారు. అది కూడా జనం అంతా చూస్తూనే ఉన్నారు. నమస్తే సార్. ఎప్పటి నుంచో అంటే మనకి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ బీసీల అనగదొక్కడం కానీ బీసీలను జరిగే అన్యాయం కానీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. మరి ఈ రోజున చూసుకుంటే ఇంత పెద్ద భారీగా మనకైతే సభ పెట్టడం జరిగింది బీసీల గురించి. మరి బీసీలకు ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, మరి ఇప్పుడు ఎలా ఉంది బీసీల పరిస్థితి? బీసీలు ఓటు వేసే వరకే బీసీలు, ఓటు వేసిన తర్వాత వాళ్ళు నిజంగా పశువుల కంటే హీనమైన జీవితం. ప్రధానంగా కారణం ఏంటంటే ఈ భారతదేశ సమాజంలో 60% వెనుకబడ్డ వర్గాల వారే ఉన్నారు. మరి ఓటు వచ్చేసరికి అందరికి సమాన ఓటు అయినప్పుడు మార్క్స్ యొక్క జ్ఞాన సిద్ధాంతాన్ని అందుకున్నటువంటి కమ్యూనిస్టులు గాని, పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో నడుస్తున్న సామాజిక న్యాయ కోవిదులు గాని బీసీల పట్ల ఈ రోజు వరకు కూడా ఆలోచించలేదు. ఎందుకు చెప్తున్నా అంటే నేను భారత రాజ్యాంగంలో క్యాప్ పెట్టారు, 50% రిజర్వేషన్ దాటొద్దని చెప్పారు. అది మాట్లాడుతున్నారు తప్ప రాజ్యాంగంలో రాజపడలేదు. మరి ఆ పరిస్థితిని పరిశీలించినప్పుడు బిపి మండల్ తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాలు 27% ఉండే. అటు విద్యా ఉద్యోగ రంగాలు కాకుండా స్థానిక సంస్థల్లో రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు, 34% రిజర్వేషన్లు ఉండే. అటు రిజర్వేషన్లు కాస్త 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 27%కి కుదురుపడ్డాయి. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావడం వల్ల ఆ ఉన్నటువంటి 27% ఇంకాస్త 17%కే వచ్చింది స్థానిక సంస్థల్లో. కానీ రేపటి బర్నింగ్ ఇష్యూ ఏంటి అంటే బీసీలకు 17% విద్యా ఉద్యోగ రంగాల్లో కల్పించేంటి అవకాశం ఉన్నది. ఆ చట్టాలు చేసింది కనుక బీసీలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగంలో జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రంగాలతో పాటు చట్టసభలో శాసనసభల్లో హక్కు కలిగి ఉన్నారు, రిజర్వేషన్ కలిగి ఉన్నారు. చట్టసభలో శాసనసభలో బీసీలకు ఇలాంటి రిజర్వేషన్స్ లేవు. ఉన్నటువంటి ఆ కాస్త స్థానిక సంస్థల రిజర్వేషన్ తో పాటు విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్ 17% కుదింపవేయబడింది తెలంగాణ రాష్ట్రంలో. మరి దీన్ని యావత్తు విప్లవ పార్టీలు కానీ, వామపక్ష విప్లవ పార్టీలు కానీ, పాలకవర్గ రాజకీయ పార్టీలు కానీ ఈ రోజు వరకు బీసీల పట్ల ఆలోచించట్లే. మరి విప్లవోద్యమాన్ని ఆసరా చేసుకున్నటువంటి గిరిజనులు, దళితులు మాత్రమే నాయకత్వం వహిస్తున్నారు అనుకున్నాం. కానీ అక్కడ అగ్రకులాల నాయకత్వం ఉండడం వల్లే ఈ బీసీ సమస్యను వెనకాల చేశారు. నిజంగా భారతదేశంలో తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం వస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ లాంటి వాళ్ళు కూడా ఈ రోజు వరకు బీసీల పట్ల ఆలోచన చేయకపోవడం అంటే ఆ పార్టీ పతనానికి కారణమని నేను స్పష్టంగా చెప్తున్నా. దీంట్లో వెనకాడాల్సిన అవసరం లేదు. ఒక ఉద్యమకారుడు, సామాజిక నాయకుడు మా రోజు వీరన్న, మేము ఎంతమందిమో మాకంత వాట ఈ జనాభాలో సకల సామాజిక రంగాల నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో పాటు అనేక కుల సంఘాల ఉద్యమాలు తీసుకొని రాజ్యాధికారులు సమాన వాట కోసం పోరాడిన చరిత్ర ఉంది. ఆ కోరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజ్యాధికారం అని మాట్లాడుతున్నారు వాళ్ళందరూ వీరన్న ఆలోచన మీద పనిచేస్తున్నట్టు మేము భావిస్తున్నాం. బీసీల సింహగర్జన అని బహిరంగ సభ అయితే నిర్వహించడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా ఒక నినాదం కనిపిస్తుంది, ఆత్మగౌరవం, అధికారం, ఐక్యత అని చెప్పేసి. మరి బీసీలలో ఐక్యత ఏమాత్రం ఉంది? అసలు బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏంటి? మరి బీసీలకు జరుగుతున్న అన్యాయం కానీ చూస్తే ఈరోజు ఐక్యత, ఆత్మగౌరవం, అధికారం చెప్పారు కదా. ఈరోజు బీసీలు ఐక్యత లోపం కొన్ని కులాలకు వరంగా మారితే బీసీల ఐక్యత లోపం బీసీ కులాలకు ఈ రోజు శాపంగా మారింది. ఈ రోజు ఆత్మగౌరవంగా చూస్తే ఈ రోజు ఎన్నో రకాలుగా ఈ రోజు బీసీలను ఈ రోజు 2 ప్రధాన పార్టీలు కూడా ఈ రోజు వంచే విధంగా ఈ రోజు పాలన చేస్తున్నాయి. అధికారం అంటే తప్పకుండా ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న ఈ రోజు అధికారం రావడానికి అతి దగ్గరలోనే ఈ రోజు బీసీలు రాజ్యాధికారం చేపట్టడానికి అతి దగ్గరలోనే సమయం ఉంది. ఈ రోజు చూస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బీసీలు అందరిలో కూడా చైతన్యం వచ్చింది. తప్పకుండా రాజ్యాధికారం రావడానికి అతి దగ్గరలోనే ఈ రోజు ఉందనేది మేము చెప్పగలం. బీసీలకు ఐక్యత అనేది ఇప్పుడు వచ్చింది అంటే గతంలో కూడా అగ్ర కులస్తుల అనేది పరిపాలన అనేది మనకి ఏపీలో చూసాము అండ్ తెలంగాణలో కూడా చూడడం జరిగింది. మరి ఈ రోజున అంటే ఈ పరిపాలనలోనే ఎందుకు వ్యతిరేకత తిరుగుతుంది? బీసీల ఐక్యత ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది సడన్ గా?
బీసీల ఐక్యత ఎప్పటి నుంచి ఉందండి. కాకుంటే ఈ ప్రధాన కులాలు ప్రధాన పార్టీలు ఏం చేస్తాయంటే వర్గాలుగా విడగొట్టి వాళ్ళని విభజించి పాలిస్తున్నారు తప్ప బీసీలకు ఐక్యత అంటూ ఉంది. కాకుంటే ఈ మాకు బలమైన నాయకులు లేక బీసీల్లో ఒక బలమైన నాయకులు లేక ఇన్ని రోజులు అటు ఇటు పోయినా కానీ తప్పకుండా ఐక్యత ఉంది. ఐక్యత ఉన్న ప్రధాన కులాలు కొన్ని కులాలు విడగొట్టడానికి ఈ రోజు చూసి విడగొట్టి పాలిస్తున్నాయి తప్ప ఈసారి మాత్రం మాకు బీసీవై పార్టీ ఉంది. మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు. తప్పకుండా ఈసారి ఐక్యతగా ఉండి మా రాజ్యాంగ పరంగా మేము మాత్రం తప్పకుండా అధికారం తెచ్చుకుంటాం.